ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం చేస్తుందట. ట్రంప్తో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటున్నాడు నెతన్యాహు. అమెరికా అధ్యక్షుడితో ఎలా డీల్ చేయాలో ప్రధానికి మోడీకి కొన్ని సలహాలు ఇస్తానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నాకు ప్రియమిత్రులే. ట్రంప్తో వ్యవహరించే విషయంలో మోడీకి కొన్ని సలహాలు ఇస్తా, అయితే ఆ విషయాన్ని వ్యక్తిగతంగా మాత్రమే చెప్తా అంటూ నెతన్యాహు చెప్పుకొచ్చారు. భారత్కి చెందిన జర్నలిస్టుల బృందంతో ఇటీవల మాట్లాడిన ఆయన త్వరలో భారత్లో పర్యటించాలన్నటువంటి ఆసక్తిని కూడా కనబరిచారు. అమెరికా భారత్ సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని చెప్తున్నటువంటి నెతన్యాహు సుంకాల సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆయా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆ రెండు దేశాలు తమకు మిత్ర దేశాలు అయినందున ఆ పరిష్కారం ఇజ్రాయెల్కు కూడా మేలు చేస్తున్నారు. ఉగ్రవాద విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామని, నిఘా సమాచారాన్ని పంచుకుంటామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్తో కూడా గురువారం సమావేశమైన నెతన్యాహు ద్వైపాక్షిక సంబంధాల మీద చర్చించడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. మెయిన్ ఏంటంటే ట్రంప్కి కావాల్సింది లొంగి ఉన్నట్టు మాట్లాడాలి. ఇజ్రాయెల్ అదే చేస్తుంది. ట్రంప్ని కలిసినప్పుడు నెతన్యాహు చాలా ఒదిగినట్టే ఉంటాడు, చాలా ఒదిగినే మాట్లాడతాడు. బట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన గాజాని వదలడం, యుద్ధం ఆపడం. ఆయనకి మాటల పరంగా సార్ మీరు ఎట్లా ఎంత చెప్తే అంత అంటే చాలు, జరిగేదంతా జరిగిపోతూ ఉంటుంది. అట్లా కావాలి. అది నరేంద్ర మోడీ నైజానికి విరుద్ధం.